శరణ్యని కాంచన ప్లాన్ చేసి ఒక ఇంటి దగ్గరికి పంపించేస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేసి శరణ్య ఓపెన్ చేసి చూస్తే ఎవరు కనిపించరు. అప్పుడు శరణ్య ఇలా అనుకుంటుంది, ఇంటర్వ్యూ ఇక్కడే ఉందని చెప్పారు, ఎవరు కనిపించరేంటి అని శరణ్య డోర్ ఓపెన్ చేసి అలా చూస్తుంది. వెనక్కి వెళ్ళిపోదాం అనుకునే లోపే లోపల నుంచి ఒక లేడీ సౌండ్ వినిపిస్తుంది. అది విని లోపలికి వెళ్తుంది శరణ్య. ఒక రౌడీ కత్తి తీసుకొని వేరే అమ్మాయిని కొడుతూ ఉంటాడు. అప్పుడు తను కింద పడిపోవడంతో శరణ్య వచ్చి నిలబడుతుంది. ఏయ్, ఎవరు నువ్వు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటూ ఆ రౌడీ అంటాడు. అప్పుడే ఆ అమ్మాయిని పైకి లేపి శరణ్య ముందుకు వచ్చి, చూడు, ఈ అమ్మాయి జోలికి వచ్చావంటే ఊరికే వదిలిపెట్టను అని అంటూ సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది. ఇక అప్పుడు ఈ అమ్మాయిని కాపాడేదాకా నేను వెళ్ళను అని శరణ్య అనేసరికి ఇక ఒక్కసారిగా అటువైపు తిరిగి చూసేలోపే ఇంకా శరణ్యకి ఆ అమ్మాయి స్ప్రే కొడుతుంది. మత్తు వచ్చేస్తుంది, కింద పడిపోతుంది శరణ్య. వాళ్ళిద్దరి వైపు చూస్తూ, ఏయ్, ఎవరు నువ్వు, ఎవరు మీరు అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. శరణ్య కింద పడిపోయి ఉంటుంది. శరణ్యకి మెలకు వచ్చి లేచి చూసేసరికి శరణ్య జుట్టంతా చెదిరిపోయి ఇక్కడ అంతా మొత్తం మరకలు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అంతా ఏదో చేసినట్టుగా అతను కూర్చొని ఉంటాడు. ఆ రకంగా శరణ్యని కావాలనే ప్లాన్ చేస్తుంది కాంచన.